నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే స్పెషల్ రొయ్యల కర్రీ అండి. లాస్ట్ సాటర్డే అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో నా కోసం అని చెప్పి రొయ్యల కూర చేసింది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, మస్తు చేస్తుంది. టేస్ట్ అయితే మర్చిపోలేము, ఒక్కసారి తింటే అంత బాగుంటుంది. అందుకన్నట్టు నేను ఒక్కసారి వీడియో అయితే తీసుకుంటా, అక్క ఎప్పటికి ఉండిపోతుంది కదా అలా అని చెప్తే మా అక్క కూడా సరే అని చెప్పి, సో నేనైతే వీడియో తీసి ఇలా మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ట్రై చేశాక ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి అనే ప్రాసెస్ మొత్తం క్లియర్గా తెలుస్తుంది. అయితే ముందుగా అయితే మా అక్క ఇలా నువ్వులు అలాగే గసగసాలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇట్లా గ్రైండ్ చేసుకుంటున్నారు. నువ్వులు వేడి కదా, గసగసాలు చలువ అంట. ఈ రెండింటి కాంబినేషన్లో కూర కూడా హైలైట్ ఉంటుందంట. స్పెషల్ ఇంగ్రీడియంట్ అంట ఇదైతే, మా అక్క చెప్పింది. ఈ కర్రీ మొత్తానికి ఆ సూపర్ టేస్ట్ వచ్చేది మాత్రం ఈ పౌడర్తోనే అంట. కాబట్టి మీరైతే మిస్ చేయకుండా ఈ పౌడర్ని మాత్రం యాడ్ చేసుకోండి. అయితే ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి కడాయిలో. ఆయిల్ హీట్ అవ్వాలి. ఈలోపు మా దేవ ఇంకా మా అక్క వాళ్ళ పాప ఏం చేస్తారు అనేది మీకు ఒక లుక్ వేపిద్దామని చెప్పి వీడియో అయితే వాళ్ళని కూడా తీశాను. ఇక అక్కడికి వెళ్ళాక దేవ అయితే నన్ను పట్టించుకోవడమే బంద్ చేసిండు. నా దగ్గరికే వస్తాడు ఎంతసేపటికి, వాళ్ళ అక్క వాళ్ళ పెద్ద మమ్మీ దగ్గరికే వెళ్తున్నాడు. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాడు. ఇక ఈలోపు ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ అయితే 4 పెద్ద ఆనియన్స్ అయితే చిన్న చిన్న కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసింది అక్క. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి, మంచిగా మగ్గుతేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. మాడిపోవద్దు, అలా అని సరిగా ఫ్రై అవ్వకుండా కూడా ఉండొద్దు. అదైతే చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. తర్వాత ఈ పచ్చి రొయ్యల్ని అక్క నీట్గా వాష్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో తీసింది మాత్రం మా అక్క వాళ్ళ ఇంట్లో, కాకపోతే ఎడిట్ చేసింది మా ఇంట్లో. కాబట్టి మా ఇంటికి చుట్టూ ఇల్లు కడుతున్నారు, 3 వైపులా ఇల్లు కడుతున్నారు. అసలు వాళ్ళు ఇల్లు కట్టడేమో కానీ ఆ సౌండ్లతోనే మాకైతే మస్తు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఫుల్ డిస్టర్బ్ అవుతుంది. చూసారు కదా సౌండ్ ఎట్లా వస్తుందో. ఒకవైపు కాకపోతే ఒకవైపు ఇదే అయిపోతుంది మాకైతే. ఇక ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు తీసుకునే క్వాంటిటీ అంటే ఆ రొయ్యల క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇదైతే ఊరికనే అడుగంటుతుంది. ఎప్పుడైతే మనం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తామో ఇక అడుగంటడం స్టార్ట్ అవుతుంది. సో దగ్గరుండి మాత్రం చూసుకుంటే బెటర్. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఇందాక వాష్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా రొయ్యలు, ఆ పచ్చి రొయ్యలు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకొని ఆ ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా ఉంచితే చూసారా అలా వాటర్ వస్తాయి. అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అలా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా మంచిగా మగ్గించుకోవాలి. చూసారా అలా ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా, ఇట్లా బయటికి రావాలి. అట్లా అప్పుడు మాత్రమే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్టే మనం ఆ వాటర్లోనే యాడ్ చేసి ఏంటంటే టేస్ట్ బాగుండడం అనే విషయం పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తినలేము. అందుకని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం అయితే మాకు ఎంత కారం కావాలనుకుంటే అంత యాడ్ చేసుకుంటున్నాం. మీరు కూడా మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మాత్రం మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. అడుగంటకుండా అయితే బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసుకున్న కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా మూత పెట్టకుండా అయితే ఫ్రై చేసుకోండి. అలా రొయ్యలు మగ్గిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోలేదంటే ఇన్కేస్ మీరైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి.
ఆ తర్వాత ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, అదే నువ్వులు ఇంకా గసగసాలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నది ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఫస్ట్లో చూపించిన క్వాంటిటీ అంతా సరిపోయింది ఈ కర్రీకి అయితే. కర్రీకి టేస్ట్ వచ్చేదైతే ఈ రెండే కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఈ రెండింటిని పౌడర్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. తర్వాత ఇందులోనే ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అయితే 2 స్పూన్స్ వేసింది అక్క. మీరు కూడా కొంచెం ధనియాల పొడి ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. సేమ్ అండి, గరం మసాలా కూడా మీ స్పైస్ లెవెల్స్ని బట్టే వేసుకోండి. ఎందుకంటే గరం మసాలా కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కదా, ఘాటు మరీ ఎక్కువ తినలేమన్నోళ్ళు అయితే కొద్దిగా వేసుకోండి. కాకపోతే ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఘాటు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే అలా చెక్ చేసుకొని మాత్రం వేసుకోండి. మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. చూసారుగా, ఇలా అయితే కర్రీ దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయితే మా అక్క గట్టిగానే వేసింది. కూర టేస్టీగా రావాలంటే అన్నీ ఆ మాత్రం వేయాలి కదా, అందుకన్నట్టు మా అక్క ఎక్కువనే వేసింది. అంతే అండి, రెడీ అయిపోయింది రొయ్యల కూర. యమ్మీ యమ్మీ ఉంటుంది, ట్రస్ట్ మీ, మీరు ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చింది. ఎలాగో రేపు సండేనే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.